క్రికెట్ ఇట్స్ నాట్ ఏ గేమ్, ఇట్స్ అన్ ఎమోషన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే న్యూ ఇయర్ సందర్భంగా మా విలేజ్ లో అయితే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం. ఇల్లే ఈ రోజు మా కెప్టెన్. మేమైతే మా విలేజ్ లో క్రికెట్ ఆడక చాలా డేస్ అయింది. ఈ న్యూ ఇయర్ న్యూ బ్యాట్ తో అయితే స్టార్ట్ అవుతుంది. మా విలేజ్ లో అయితే ఇతనే పవర్ హిట్టర్, బ్యాట్ డైమెన్షన్స్ అండ్ ఆల్సో ప్లేయర్స్ ని కూడా బాగా మోటివేట్ చేస్తాడు తన స్పీచెస్ తో. మాకు బ్యాట్ స్పాన్సర్ చేసిన వ్యక్తి ఇతనైతే ఆర్మీ సోల్జర్. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే టీమ్స్ డివైడ్ చేశారు. టాస్ కూడా అయిపోయింది. టాస్ అయితే ఇతను గెలిచాడు. ఫుల్ హ్యాపీలో ఉన్నాడు. నేను వచ్చేసి ఈయన్న టీమే. ఈయన్న అయితే చాలా మంచి కెప్టెన్. ఇంకా మా విషయానికి వస్తే మేమైతే మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ రావడానికి మా ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడాలని. సిటీలో న్యూ ఇయర్ ప్లాన్స్ అంటే నైట్ అవుట్స్, పార్టీస్ ఉంటాయి. బట్ మా విలేజ్ లో న్యూ ఇయర్ ప్లాన్స్ అంటే క్రికెట్ ఒక్కటే. ఇంకా ఒక 5 minutes లో మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. మేమైతే ఫస్ట్ ఫీల్డింగ్ చేయాలి. మా విలేజ్ లో అయితే చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఇట్స్ ఆల్మోస్ట్ 6 to 7 acres ఉంటుంది. నో గ్యాలరీ, నో టర్ఫ్ పిచ్, కానీ ప్యూర్ సాయిల్, గ్రీన్ గ్రాస్, ఓపెన్ స్కై. ఇదే రియల్ క్రికెట్ ఫీల్ అంటే. ఇక్కడ రూల్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. నో ఎంపైర్, నో థర్డ్ ఎంపైర్. డిసిషన్ మొత్తం ఫ్రెండ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఒక్కొక్కరిది ఒక్కో క్యారెక్టర్. ఒకరు పవర్ హిట్టర్, బ్యాట్ పట్టాడంటే 6 పక్క. ఒకరు బౌలర్, కానీ రన్అప్ చూడగానే నవ్వు వస్తుంది. ఇంకా మా ప్లేయర్స్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది. బట్ మెయిన్ గా అయితే మనం ఒక పర్సన్ గురించి మాట్లాడాలి. అతనే మా బ్యాట్ స్పాన్సర్ చేసిన వ్యక్తి. ఇతనుకు అయితే మా టీంలో చాలా మంచి రికార్డు ఉంది. ఆ రికార్డ్ ఏంటంటే ఇతనైతే ఆల్మోస్ట్ ఒక 21 to 24 times అయితే డక్అవుట్ అయి ఉంటాడు. ఇగో ఈ రోజు కూడా డక్అవుట్ అయ్యిండు. పాపం ఎప్పుడు ఫామ్ లో ఉంటారో ఎవరికి తెలియదు. ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అయింది. వాళ్ళైతే 8 overs కి 50 runs స్కోర్ చేశారు. మా టార్గెట్ వచ్చేసి 51. ఇదైతే మాకు చాలా ఈజీ టార్గెట్. విలేజ్ క్రికెట్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే నో ఈగో, నో కాంపిటీషన్ ఫర్ ఫేమ్ అన్నమాట. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మ్యాచ్ అయ్యాక అందరి ఫేస్ పైన ఒక్కటే స్మైల్ ఉంటుంది. మేమైతే ఫైనల్ గా మ్యాచ్ విన్ అయ్యాం. ఈ వీడియో కింద సీ యూ ఇన్ ద నెక్స్ట్. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.